భగవంతుని చూద్దాం, వేడుకుందాం వెంకటేశ్వర స్వామిని, భవలతాల విత్రాన్ని పూర్తి చేసుకుందామంది భార్య. తప్పకుండా వెళదాను లక్కమాంబ, నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, భగవంతుడు ఆ వాక్యాన్ని నీ నోట పలికించాడు, బయలుదేరదాం. ఆ రోజుల్లో ఎంత కష్టమండి. అందుకే అసలైన కష్టము వాళ్లే అనుభవించారు, నిజమైన సుఖము వాళ్లే పొందారు. యాత్రకు వెళ్ళినప్పుడు శరీరాన్ని ఎంత కష్టపెడితే అంత శరీరం మీద వ్యామోహం పోతుంది. ఇక్కడ స్పైస్ జెట్ ఎక్కి అక్కడ దిగి ఆల్రెడీ అంత అడ్వాన్స్డ్ రికమెండేషన్స్ రిజర్వేషన్లు చేసుకొని అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. స్వామివారు కూడా అలాగే ఏవా అంటారు, అంతే. ఏం మిగిలిందిరా? $10,000 ఖర్చు మిగిలింది అంతే. భగవద్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో కొద్ది రోజులు ఉండాలి, బ్రహ్మచర్యం చెయ్యాలి, ఏకభుక్తం చెయ్యాలి, వీలైనంత వరకు ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని చదవాలి, వినాలి. ఏదో ఒక నామం ఆ క్షేత్రంలో సదా జపించాలి. ఇది క్షేత్ర ధర్మం. అందుకే అది యాత్ర అన్నారు. మనం చేసేది జాతర కింద మారి. వెళదాం పదండి అన్నారు. చాలా క్లిష్టము కష్టము ఈ రోజుల్లో. అవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి ఆ రోజుల్లో? అయినా శరీరం కష్టపడితే గాని మనస్సుకి ఆనందం కలగదు. భార్యా సహితుడై నారాయణ సూరి కొన్ని రోజులు తీవ్రమైనటువంటి కాలినడక ప్రయాణం చేసి ఆ అలిపడి అంటారు, దాని అసలు పేరు ఆలీపడి అంటారు. అక్కడ స్వామికి నమస్కరించి అన్ని మెట్లు ఎక్కి వరాహ పుష్కరిణిలో స్నానం చేసి, ఏ విధమైనటువంటి రద్దీ మార్బలం లేని రోజులది, అలా వికుంఠ ద్వారం నుంచి లోపలికి వెళ్ళారు. పరమాత్మ యొక్క దివ్య సుందర సందర్శన సద్భాగ్యం కలిగింది నారాయణ సూరికి. స్వామివారు తన 2 కళ్ళు విప్పార్చి నారాయణ సూరిని లక్కమాంబని మార్చి మార్చి చూస్తున్నట్ట పరమాత్మ. వాళ్ళ అదృష్టవంతులు. మనం చేసింది కాదు దర్శనం, వాడిచ్చింది దర్శనం. వీళ్ళు చేతులు జోడించారు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. దరిదాపులని నాజాలి దీచి దరిదాపులని దరిదాపులని నాజాలి దీచి దయచేసి ప్రోచే దొరని ముఖవ దయచేసి ప్రోచే. కలిదోషకరణాయ శ్రీ వెంకట శైల వల్లభ హరే. జయ బోలో భక్తవత్సల భగవానికి. నిర్మల చిత్తంతో నిశ్చల భక్తితో చిత్తాన్ని భగవంతుడి పాదార విందముల మీద పెట్టి తమ సర్వస్వాన్ని పరమాత్మకి సమర్పించారు. అదృష్టం ఏమిటి అన్నారు. కళ్ళు మూసుకున్నటువంటి లక్కమాంబకు బాలరామ దివ్య దర్శనం కలిగిందండి. మహదానందపడ్డది. కలగక కలగక కౌసల్యకు రామచంద్రమూర్తి ప్రభవిస్తే ఎంత సంతోషించిందో, కళ్ళు మూసుకున్నటువంటి లక్కమాంబకు బాలరామ దివ్య దర్శనం కలిగింది. ఓహో, పరమాత్మ అనుగ్రహిస్తున్నాడు, ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు, ఆయన రావాలనుకుంటున్నాడు. నా అదృష్టం పండింది, నా జన్మ ధన్యమైంది. భయంకరమైన ఈ వంధ్యత్వం నుంచి స్వామి నన్ను ఒడ్డున ఎదలుచుకున్నాడు కాబట్టి ఆ దివ్య దర్శనం నాకు ఇచ్చాడు అనుకున్నది లక్కమాంబ.
అందుకనే తొందరగా అనుగ్రహించే దైవం ఎవరు అంటే రామచంద్రమూర్తి. చాలా చక్కగా అనుగ్రహిస్తాడు. ఎలా ఉండాలో చెప్పింది రామాయణం, ఎలా ఉండకూడదో చెప్పింది భారతం, ఎలా ఉంటే మోక్షం కలుగుతుందో చెప్పింది భాగవతం. తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే పోతన గారు తెలుగువాడై పుట్టడం మన అదృష్టం. భాగవతం పద్యం, అవధానం, హరికథ ఇంకే భాషలో లేవు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు, అవే మాకు పెద్ద దుప్పట్లు. తెలుగు భాషలో మాత్రమే ఉంది. పోతన గారు భాగవతం రాసి మనకిచ్చాడండి, రాముడికి ఇచ్చింది తర్వాత. అందుకనే భాగవతం 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 అంటే వచ్చే జన్మకైనా బాగా అవుతాం, అది కన్ఫామ్. భాగవతం భావగతం కావాలి. ఆ భావగతమైన భాగవతాన్ని తిరిగించమని చెప్పింది రామచంద్రమూర్తి. చూడండి ఎంత విశేషం అండి. పోతన గారు పంచాక్షరి జపం చేయటం ఏమిటి, రాముల వారు ప్రత్యక్షం కావటం ఏమిటి, కృష్ణ కథా ప్రధానమైన భాగవతాన్ని తిరిగించమని చెప్పడం ఏమిటి, ఏమన్నా అర్థం ఉందే అసలు అంటే అక్కడంతా అభేదమే. అందుకనే రామచంద్రమూర్తి జన్మించిన వంశానికి చాలా పేర్లున్నాయి. ఇందుకే హరికథ వినాలి. ఒక మొబైల్ యూనివర్సిటీ లాంటి వాడు, ఒక మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్. మీరు మామూలుగా వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అది సర్వర్ డౌన్ అవ్వకుండా ఉంటే, వైరస్ పట్టకుండా ఉంటే మీకు కొంచెం టైం పడుతుంది. హరికథలో అది లేదు, ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తాడు. దానికి చాలా పేర్లు ఉన్నాయి. సూర్యవంశము, ఇక్ష్వాకు వంశము, రఘువంశము, కాకుత్స వంశము అని. అసలు ఈ వంశం ఎక్కడ ప్రారంభమైంది? శ్రీ మహావిష్ణువుతోనే ప్రారంభమైంది. ఆ వంశం చెప్తాను, మధ్యలో ఎప్పుడైనా ఓ ప్రశ్న అడుగుతా, చెప్పండి, తెలియదని దారుకోవాకండి. శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకి త్రిశంకుడు, త్రిశంకునికి దుందుమారుడు, దుందుమారునికి యవనాశ్వుడు, యవనాశ్వునికి మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునకు అసితుడు, అసితునకు ఇరువురు భార్యలు, ఒక భార్యకు జన్మించిన వాడు సగరుడు, సగర్నకు ఇరువురు భార్యలు, ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి కల్మాషపాదుడు, కల్మాషపాదునికి శంకరుడు, శంకరునికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రకుడు, శీఘ్రకునికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషుడికి ఇయాతి, ఇయాతికి నాభాగు, నాభాగుకు అజుడు, అజునికి దశరథుడు, దశరథునికి రామ, భరత, లక్ష్మణ, శత్రు, సూదనులు. ఇది సూర్యవంశం. అటువంటి బాలరామ దివ్య దర్శనమైంది. చాలా సంతోషించారు. అందుకనే రామచంద్రమూర్తిని స్తుతించకుండా ఏ కవి లేడండి. ఏ సాహిత్యవేత్త అయినా ముందర రామనామం వస్తేనే. అన్నమాచార్యుల వారికి కూడా ఆ చిన్నప్పుడు కనబడ్డటువంటి తల్లికి ఆ బాలరామ దర్శనం గుండెల్లో దట్టంగా పేరుకుపోయింది. దేవదేవం భజే. మీకు అన్నమయ్యే గుర్తు రావాలి, అత్తారింటికి దారేది గుర్తు రావాలి. వస్తే మిమ్మల్ని ఏం అనలేదు, ఏం చేస్తాను చెప్పండి. ఇంత దూరం వచ్చినా ఈ దరిద్రం వదలలేదంటే అది నా కర్మ అనుకోవాలి. రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయం రాజారి రాజారి గోదండ రాజదీక్షా గురు రాజారి గోదండ రాజీవలోచనం రామచంద్రం భజే దేవదేవం. పంకజాసన వినోదం పరమనారాయణం పంకజాసన వినోదం శంకర
చాపదళనం లంకా విశాసనం లంకా విశాసనం లాలిత విభీషణం లంకా లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినూతం రామం దేవదేవం భజే. ఎంత దాతృత్వం రామచంద్రమూర్తి కంటే. అందుకనే మనకి భగవంతుడి యందు భక్తి ఎలా కలుగుతుంది, ఎందుకు కలగలేదు? ఒక్కటే మాట చెప్పారు, నీదనుకుంటున్నవన్నీ వాడికి ఇచ్చేయరా, వాడు ఏదనుకుంటున్నాడో అది నీకు ఇస్తాడు అంతే. రెండో మాట లేదు. ఉన్నవి వదిలించుకుంటే కొత్తవి తగిలించుకోవాలి, అంతేగా. గెట్ టుగెదర్గా ఉండాలి కానీ వన్ వే ట్రాఫిక్ అయితే ఎట్లా? ఏవి వదిలించుకోవాలి? అహంకారం వదిలించుకోవాలి, అజ్ఞానం వదిలించుకోవాలి, మూఢత్వం వదిలించుకోవాలి. ఈ అహంకారం దీని దుంపదగా ఇది ఎంతైనా చేస్తుందండి. ఎందుకంటే మనిషిని నాశనం చేసేదే అహంకారం. నేనే చేశాను, నేను కాబట్టే చేశాను, నేను కాకుండా ఇంకెవడే వీడి మొహం మాడిపోను, చేసింది ఆవకాయ చెప్పింది దోసకాయ, నేనే 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 ఏమిటి వాడు చేసేది? భగవంతుడి దయ లేకపోతే రాత్రి నిద్దట్లో తల కింద చేయి పెట్టుకుంటాం, ఒక రాత్రి వేళ చేయి పట్టేస్తుంది. లాగు 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 అని కేక పెడతాడు, ఆ పెళ్ళాన్ని లాగి కింద పారేస్తుంది, తొంటి విరుగుతుంది, ఆర్థోపడికి దగ్గరికి పోవాలి. పాపిష్టి దానా చెయ్యి లాగవే అంటే నన్ను లాగవే అంటే, చెయ్యి లాగమన్నావా? లాగాను, పడ్డాము. పట్టేసిన చెయ్యి తీసుకోవటమే మనకి చేతగాదే, మనం ఏంటండి చేసేది? భగవంతుడి దయ ఉండటం చేత గడ్డి పరక ఏనుగు అవుతుంది. వాడి దయ తప్పితే ఏనుగ గడ్డి పరక కావాల్సిందే. అందుకనే నాహంకర్త హరికర్త కర్త భోక్త జనార్దన అని చెప్పారు. పరమాత్మని సేవించింది లక్కమాంబ, త్యాగం చేసింది ఆ తల్లి. త్యాగం ఎవరు చేస్తారో వారికే భోగీంద్రశాయి దర్శనం అవుతుంది. త్యాగేన ఏకేన అమృతత్వ మానసు. ఉండకూడనివన్నీ మనస్సులో పెట్టుకొని నాకు దేవుడు కనపడలేదు, ఎన్ని ఏకాదశులు ఉపవాసం చేశాను, ఎన్ని పౌర్ణాలు కట్టవత్తులు వెలిగించాను, ఎన్నిసార్లు గంగా, ఏం లాభం? ఏవి బయటికి పోవాలో అవి పోవాలి, అవి పోకుండా ఏమి చేసినా లాభం లేదు. అయ్యా పరమాత్మని ఆశ్రయించారు, సంతుష్టాంతరంగులై. చూడండి, మిగతా దేవతలకి లేని విశేషం ఒక్క వెంకన్న బాబు గారికే ఉంది. ఏమిటండి, వాళ్ళు పో పో నెడుతుంటారు, తిడుతుంటారు. నేను 17 ఏళ్ళు చేశాను, అమ్మో ఇంత పాపం ఏ మూట కట్టుకోకూడదు అనుకొని బయటకు వచ్చాను. ఆయన నించున్నటువంటి ఆ 100 అడుగులే కలియుగ వైకుంఠం, మిగతాది రౌరవాది మహానరకాలు. వాళ్ళు మెడ మీద పెడుతుంటారు, చెయ్యేస్తారు, తోస్తారు. రెండోసారి తిరుపతి రాకూడదు అనుకుంటాం. గుమ్మం దాటి రాగానే వచ్చే సంవత్సరం ఎప్పుడు వెళ్దాం, మీకు ఏమైనా బుద్ధి లేదా? లేదు, ఆ బుద్ధి ఆయన లాగేస్తాడు. చూడండి, అక్కడికి వెళ్ళి మనం ఎన్నో అడుగుదాం అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన ఆ లిప్తకాలం మన మైండ్, ఆ సినిమాలో చెబుతాడే, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిందో ఆడే పండు, వాడు అదే చేస్తాడు. ఏమన్నా గుర్తుంటాయండి? ఎవరికి వాడికి పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంత లిస్టు రాసుకుంటాం, అమ్మాయికి పెళ్లి కావాలి, అబ్బాయికి ఉద్యోగం రావాలి, అత్తగారు మామగారు కొంపలోంచి బయటికి పోవాలి, ఇన్ని పెట్టుకుంటాం. అక్కడికి పోయిన తర్వాత ఒక్కటి గుర్తురాదు. ఏమన్నా అడిగా, ఏం అడుగుతాం? దేవమోహం వేసుకొని నిల్చున్నాం. అంటే మనం ఆయన ముందు నిలబడ్డ ఆ క్షణకాలమే మనం అద్వైత సమాధి స్థితిలో ఉన్నాము. ఆపద మొక్కులవాడా, వడ్డీ కాసులవాడా అనకపోతే అక్కడ చెప్తా మీ ఇష్టం. వెళ్తూ వెళ్తూ ట్రంప్ చెవిలో ఊదెడతా.
జాగ్రత్త, ఏమనుకున్నారే మా ట్రంప్ బాబాయ్ ఉన్నాడు, సామాన్యుడు కాదు. ఏమనుకున్నారేమో, నాకేమీ బ్యాక్ బోన్ లేదనుకుంటున్నారా? ఇప్పుడు ఈ పాటికి వాషింగ్టన్ DC వెళ్తా, బాబాయిని పిలుస్తా, జాగ్రత్త. అయ్యా గోవిందనందనందన కోటి మదన సుందర, కోటి మదన సుందర హఠకాంచితాంబర ప్రార్థించారు. బసకి వచ్చారు. వరాహస్వామి పుష్కరిలో స్నానం చేశారు. దేవతలందరినీ దర్శనం చేశారు. చాలా రోజులు తిరుమలలో ఉన్నారు. వాళ్ళు వదలలేక 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 మళ్ళా వేవేల దర్శన భాగ్యాలు ప్రసాదించు వెంకటాచలపతి అని మొక్కుకొని ఇంటికి వచ్చారు. భగవదాశ్రయం ఊరికే పోదండోయ్. భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయిన వాళ్ళు లేరు, మనుషుల్ని ఆశ్రయించి బాగుపడ్డ వాళ్ళు కూడా లేరు. రాసుకోవాలి. స్వామి ఎలా అనుగ్రహించారు అన్నారు. ఇక పిల్లలు పుట్టరు అనుకున్నటువంటి లక్కమాంబకు గర్భం ధరించిందండి ఆ తల్లి. ఆయన ఇస్తే ఏదైనా చేస్తాడు. ఆవిడ గర్భవతి అయింది. 9 నెలలు నిండినాయి. 10వ నెల ప్రవేశించింది. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో మన్మథనామ సంవత్సరంలో పూర్ణిమ రోజు, వైశాఖ పూర్ణిమ అంటారు దాన్ని, మహావైశాఖి అంటారు. ఆ వైశాఖ పూర్ణిమ రోజు నక్షత్రములన్నీ గ్రహములన్నీ ఉచ్చస్థితిలో ఉండగా పండంటి మగపిల్లవాడికి, విశాఖ నక్షత్రంలో పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది లక్కమాంబ. పైగా స్వామివారు నందకాంశ సంభూతుడుగా ఆ పిల్లవాడిని పంపించారు. కత్తి ఏం చేస్తుంది అన్నారు, నరుకుతుంది అన్నారు. ఎవరిని అన్నారు, ఎవరినైనా నరుకుతుందయ్యా అన్నారు. ఈ వచ్చిన వాడు ఏం చేస్తాడు అన్నారు, లోకంలో ఉన్నటువంటి అనాధ్యాత్మ వాసనని నరుకుతాడు, అజ్ఞానాన్ని నరుకుతాడు. మనకు కూడా లలితా సహస్రంలో భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల అని చెప్తారు అమ్మవారిని. మనం భవద వసుధ వృష్టి అని విభజిస్తాం, తప్పు. భవదావ సుధావృష్టి. భవము అంటే సంసారం, దావ అంటే కారు చిచ్చు. సంసారం అనేటువంటి కారు చిచ్చు మీద అమ్మవారు అమృతం అనేటువంటి దయని కురిపిస్తుంది. కారు చిచ్చు వస్తే చెట్లు మాడిపోతాయి. మాడిపోయిన చెట్లు చిగురించాలా, మళ్ళా చిగురించడం కోసం అమ్మవారు అమృత దృష్టి కురిపిస్తుంది. అట్లాగే సంసారం అనేటువంటి రోగాన్ని స్వామివారే తగ్గిస్తాడు. శరీరానికి కలిగిన దాన్ని వ్యాధి అంటారు, మనస్సుకు కలిగిన దాన్ని ఆధి అంటారు. పరమాత్మ ఏం ఎక్స్పర్టు అన్నారు, ఆధి వ్యాధులు రెండూ పోగొడతాడయ్యా, మాయ రోగాలన్నీ పోతాయి మాధవ నామస్మరణతో అని చెప్తారు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పింది వేదం. విష్ణు సహస్రంలో అన్నదాయ నమః అన్నాయ నమః అంది. లలితలో కూడా అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అన్నారు. వెంకటేశ్వర స్వామి వారు లలితా పరమేశ్వరి వేరు కాదు. వెంకటేశ్వర స్వామి వారే లలితాదేవి, లలితాదేవే వెంకటేశ్వర స్వామి. వెంకట ఈశ్వర, వెనకటి ఈశ్వర, అంతే, తేడా లేదు, అంతే. ఆ పిల్లవాడికి అన్నమయ్య అని నామకరణం చేశారు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ కాబట్టి అన్నమయ్య అని నామకరణం చేశారు. పిల్లవాడు శుక్లపక్ష చంద్రరేఖవలే పెరుగుతున్నాడు. ఆ తర్వాత మరికొంతమంది సంతానం కలిగారు. అంతకు ముందు కూడా ఉన్నారు. నారాయణ సూరికి సంతానం లేదని కాదు, వంశాన్ని ఉద్ధరించే సంతానం లేదు, అది తేడా. అందుకే లోకంలో 2 బ్యాచ్లు ఉంటారు. మొదటి బ్యాచ్ని కొడుకులు అంటారు, రెండో బ్యాచ్ని పుత్రులు అంటారు. ఏమిటండి పుత్రుడికి కొడుకుకి డిఫరెన్స్ అండ్ డిస్టెన్స్ అని మీకు అనుమానం వస్తుంది. తల్లిదండ్రులకి 28 నరకాలు తప్పించేవాడు పుత్రుడు, చూపించేవాడు కొడుకు, అంతే అంతే. మనం ఏమన్నా వాడి కొడుకు అంటున్నామా, చస్తే అంటల్లా, వాడికి ఆ క్వాలిఫికేషన్ లేదని వాడికి తెలుసు, మనకి తెలుసు. అందుకని అందరూ పుత్రోత్సాహము తండ్రికి అన్నాడు కానీ కొడుకోత్సాహము తండ్రి ఆయనకి తెలుసు డిస్టెన్స్ ఉందని. అందరూ పుత్రులు కాలేరు, ఈ కొద్ది మందో పుత్రులు అవుతారు. అంతకుముందు నారాయణ సూరికి ఉన్న పిల్లలు దుఃఖం కలిగిస్తున్నారు. వంశాన్ని ఉద్ధరించేవాడి కోసం ఏడ్చాడిన. అంటే పిల్లలు లేరా అని మనకు అనుమానం వస్తుంది. తల్లిదండ్రులకు ఉపయోగపడని సంతానం సంతానం కాదు అని చెప్పింది ధర్మశాస్త్రం. మరి ఎవరు వాళ్ళు అన్నారు, పొలం గట్ల మీద మొలిచేటువంటి కలుపు మొక్కలు అని చెప్పారు. అంతే కదా.
మాగాణి వరి వండుతుంది, అవి వండుతాయి. తల్లిదండ్రులకు ఉపయోగం లేని పిల్లలు కలుపు మొక్కలు లాంటి వాళ్ళు. అందుకే తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లా, కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు. ప్రత్యక్ష దేవతలు జన్మనిచ్చిన తల్లిదండ్రులే మనకి. భగవంతుడిని నువ్వు పూజించకపోయినా ఆయన ఏమనుకోడు, శనివారం ఉపవాసం ఉండకపోయినా ఆయన ఏమనుకోడు, కార్తీక సోమవారం దీపాలు వెలిగించకపోయినా ఆయన ఏమనుకోడు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని నువ్వు చూడకపోతే అనుకుంటాడు, వీడెవర్ ఆఫ్ ద వేస్ట్ ఫెలో. తల్లిదండ్రుల కంటే దేవతలు లేరు లోకంలో. తల్లి భూమితో సమానం, తండ్రి ఆకాశంతో సమానం. అయ్యా, ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు, 7 ఏళ్ల వాడైనాడు, ఉపనయనం చేశారు. ఎప్పుడు చూసినా భగవన్నామ సంకీర్తన చేస్తూ పిల్లలందరినీ వేసుకొని